హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పెన్షనర్ల కల చివరికి నిజం. సుప్రీం కోర్టు తెచ్చిన వెలుగు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. ముఖ్యంగా 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల వయసు గల సీనియర్ సిటిజన్లకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటనిస్తోంది. గత కొంతకాలంగా పెన్షన్ల పెంపు, బకాయిల చెల్లింపు విషయంలో నెలకొన్న స్తబ్దతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయం వల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి ఆర్థిక భద్రతకు కూడా గట్టిగా భరోసా లభిస్తోంది. దేశంలో పెరుగుతున్న ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లపై ఆర్థిక భారం తగ్గించేందుకు డిఆర్ఎస్ రిలీఫ్ పెంపును తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. పెరిగిన డిఆర్ రేట్ల ప్రకారం బకాయిలతో సహా పూర్తి మొత్తాన్ని పెన్షనర్ల ఖాతాలో నేరుగా జమ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న వారికి నిత్యావసరాలు మరియు మందుల ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రతి ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. జీవన్ ప్రమాణ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో ఇంటి వద్ద నుండే ధృవీకరణ చేసుకునే సదుపాయం వృద్ధులకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ జనవరి 1వ తేదీ నుంచి అనగా మనకు ఇక మరొక 1 వీక్ ఉంటుందన్నమాట. అంటే థర్స్‌డే అన్నమాట. సో, 1 తేదీ నుంచే అమల్లోకైతే ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్‌నైతే సమర్పించేసేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. సో, మరోవైపు ఉన్నత పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఈపీఎఫ్ఓ చందాదారులకు కూడా సానుకూల వార్తలందాయి. పార్లమెంట్‌లో కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయక మంత్రి శోభా కరం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైయర్ పెన్షన్ దరఖాస్తుల పరిశీలనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ప్రకటించారు. గతంలో పెన్షన్ ఆప్షన్ గతంలో పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న 60-90 ఏళ్ల వృద్ధులకు ప్రాధాన్యతనిస్తూ వారి ఖాతాల్లో త్వరితగతిన నగదు జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ సదుపాయం ద్వారా అర్హులైన వారు తమ వివరాలను సులభంగా అయితే ధృవీకరించుకోవచ్చు. పెన్షన్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకునే విషయంలో ఉన్న పాత నిబంధనలను కూడా ప్రభుత్వం సవరించింది. గతంలో ఖాతాలో నగదు ఉన్న కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా కఠినమైన రూల్స్ వల్ల డబ్బు తీసుకోవడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఆ నిర్బంధాలను తొలగించి పెన్షనర్లు తమ అవసరాలకు అనుగుణంగా నగదును వాడుకునేలాగా వెసులుబాటు కల్పించారు. ఈ సంస్కరణలు కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా దేశం కోసం దశాబ్దాల పాటు సేవ చేసిన సీనియర్ సిటిజన్లకు గౌరవప్రదమైన జీవనాన్ని అందిస్తాయి. ప్రభుత్వ నిర్ణయాల పరంపరతో అటు డీఆర్ పెంపు, ఇటు హైయర్ పెన్షన్ లాభాలు వెరసి పెన్షనర్లందరిలోనూ ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. ఇది నిజంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ప్రభుత్వం అందించిన ఒక గొప్ప కానుకగా అయితే చెప్పవచ్చు.